వదినా, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. దయచేసి ఈ గొడవను పెద్ద చేయకండి. మీ నగల విలువ ఎంతున్నా నేను మీకు అది మెల్లమెల్లగా చెల్లించేస్తాను. ఓయ్, ఇదేమైనా వడ్డీ వ్యాపారమా? పూర్తి డబ్బు ఈరోజు సాయంత్రం లోపే కావాలి నాకు. 1 సెకండ్. అన్నట్టు ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది నా దగ్గర మీరందరి గురించి. ఏంటది? మీ వాటా ప్రాపర్టీ మా పేరిట రాయండి. మొత్తం లెక్క సరిపోతుంది. అంకుర్, ధైర్య, అలాంటిది ఇది చేయకు. అండి ముమ్మాటికి నిజం చెప్తున్నారు. మీరు ఒత్తిడికి లోనే అలాంటిదేమీ చేయకండి. శాంతించండి కొంచెం అందరూ. ప్రాబ్లం తన భార్యకు వచ్చింది, సో డిసిజన్ కూడా తననే తీసుకొనివ్వండి. లేదంటే అందరి కారణంగా తన భార్య జీవితం జైల్లో మగ్గిపోవాల్సి వస్తుందేమో. ధైర్య సార్, మీరు వాళ్ళ వల్ల అస్సలు చిక్కుకోకండి. మీరు అలాంటి పిచ్చి నిర్ణయం అస్సలు తీసుకోకండి. అవును, సంతోషి అన్నది నిజమే. మనం మరో మార్గం చూసుకుని డబ్బు ఏర్పాటు చేద్దాం. కానీ అమ్మ, ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంత డబ్బు? చెప్పు, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం మనం? మరైతే ఏం ఆలోచించారో మీరు? ఓకే, ఒకవేళ వదిలికి అందులోనే సంతోషం ఉందంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ధైర్య బాబు, ఏంటి నువ్వు చేస్తున్నది? అమ్మా ప్లీజ్. మీరు నా కోసం ఈ పని చేయకండి. ఎవరన్నారు నేను ఇదంతా నీకోసం చేస్తున్నానని? ఇదంతా నేను నా కోసం చేస్తున్నాను. నీకు దూరంగా నేను ఉండలేను కదా.